హాయ్ అండి, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానని. ఏం బ్రేక్ఫాస్ట్ మీరు గెస్ చేశారా? చూడండి, ఇది సోజీ అండి. సోజీతో ఏం చేస్తారు? చాలా చేయొచ్చు సోజీతో. కానీ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కోవిట్ ఇన్ హోమ్లో. నా కోసం నేను చేసుకుంటున్నాను తిన్నాటికి బ్రేక్ఫాస్ట్. ఇది నా స్టైల్లో ఎలా తయారు చేయాలో ఏందో రాండి చూసేద్దాము. ఇది సోజీ అండి, ఎర్రగడ్డలు, టమాటాలు, ఎర్రగడ్డలు. ఇదంటే సోజీ అండి. సోజీ అంటే ఇక్కడ రేట్ కూడా చూడండి, కోవిడ్ రేట్ ఇది. నేను ఒక కప్పు తీసుకున్నాను సోజీ. 1.5 కప్ అయినా వేస్తాను. దానికి సరిపోకపోతే దీనికి కావాల్సిన తిరగమాత వేస్తారు కదా, అది బుడ్డి మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అండి. రాండి దీన్ని ఎలా తయారు చేస్తారు నా స్టైల్లో చూపించేస్తాను. కమ్ ఫాస్ట్. ఈ బాండి తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత కొంచెం ఇవి బ్రౌన్ లేదు, కొంచెం అంటే అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అది వేయించిన తర్వాత ఉప్మా చేసి సూపర్ టేస్ట్ అండి. ఇప్పుడు నేను చెప్పాను, నేను ఏం చేస్తున్నాను, ఉప్మా చేస్తున్నానండి. కోవిడ్ ఇన్ హోమ్లో ఉప్మా చేసుకుని తింటున్నాను. నా స్టైల్లో ఎలా చేస్తున్నాను చూడండి. ఇది కొంచెం దూరగా కొంచెం వేయిద్దాం. కలర్ చేంజ్ అయిందండి చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఎక్కువగా కాదు, కొంచెం లైట్గా చాలు. మళ్ళీ కలర్ చేంజ్ అయితే బాగుంది, మళ్ళీ నల్లగా అయిపోద్ది. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇది పక్క తీసేసుకుంటున్నాను. ఆయిల్ వేస్తున్నానండి. అంటే మీ ఇష్టం, ఏ ఆయిల్ అయినా వేయచ్చు. నేను ఆయిల్ వేసాను, ఇది కోవిడ్లో ఆయిల్. ఇది వేసాను కొంచెం. తర్వాత తిరగమాతకి వేసుకున్నామంటే ఆవాలు, మిరపకాయలు అవన్నీ. ఆవాలు, జీలకర్ర, బుడ్డ మిరపకాయలు, ఎండు మిరపకాయలు అండి. ఆ తర్వాత ఆనియన్ వేస్తున్నానండి. ఇది తెల్లగడ్డల పేస్ట్ అండి. ఇది తెల్లగడ్డలు అండి పేస్ట్. ఫ్రీజర్లో పెట్టాను కదా నేను, అది వేసానండి. తెల్లగడ్డలో వేసాను, అల్లం వేయలేదు. అది కూడా ఉంది, అల్లం తెల్లగడ్డ పేస్ట్. కానీ నాకు ఇదైతే బాగా ఫ్లేవర్ బాగా వస్తుందండి ఉప్మాకి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది టమాటాలు వేయకపోతే మామూలుగా ఉప్మా అంటారండి. టమాటాలు వేస్తే టమాటా బాత్ ఏదో అంటారు. కానీ టమాటాలు వేస్తే కూడా చాలా టేస్ట్ వస్తుందండి ఉప్మాలో, సూపర్ టేస్ట్. ఎలాగైనా వేసుకొని తినచ్చు. ఇది కావాలంటే ఇది వేరేగైనా ఒక వీడియో చేస్తాను మీరు పెట్టమంటే. కానీ నేను టమాటాలు వేస్తున్నాను. టమాటాలు వేస్తే నాకు చాలా ఇష్టం ఉప్మాలో, సూపర్గా ఉంటుంది. టమాటాలు వేస్తున్నానండి ఇప్పుడు. ఇది ఉప్పు అండి, ఉప్పు వేస్తున్నాను కొంచెం. ఉప్పు వేసాను. అయినా ఏదైనా మనం చేసుకోవాలి కదా ఇండియా ఫుడ్, అది కలర్ఫుల్గా చాలా సూపర్ ఉంటుంది కదా. చూడండి, మేము ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు ఎన్ని డెకరేషన్గా వేసుకుంటాము. మన ఇండియా ఫుడ్ వేరే లెవెల్ అబ్బా, సూపర్ ఉంటుందండి. మన ఇండియా ఏదైనా కూడా ఇలా డెకరేషన్గా తింటే. కానీ ఇక్కడ బయట కంట్రీలో ఏదో చేసేస్తున్నాం వాళ్ళు. కానీ కొన్ని బాగుంటాయండి, అవి హోటల్ రెస్టారెంట్లో చేస్తారు కదా, అవి చికెన్ మొత్తం అవి. కానీ అది కారాలు ఏముండవు బయట కంట్రీలో ఎక్కువగా. కానీ మన ఇండియా కారమే కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది ఏదైనా కూడా. ఈ రవ్వ వేసేస్తున్నానండి, సోజీ వేసేస్తున్నాను. తర్వాత వాటర్ వేస్తాను నేను. ఫస్ట్ దీంట్లో మిక్స్ చేసేస్తాను మొత్తం.
ఇది నా స్టైల్, నేను ఇలా స్టైల్గా వండుతాను. అందుకే ఒక్కరిది ఒక స్టైల్ ఉండదు కదా, అందువల్ల అండి ఇది నా స్టైల్లో నేను వండుతున్నాను. ఎలా ఉందండి నా స్టైల్లో నేను చేస్తున్నది? బాగుందా? మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి నాకు. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీ ఫ్యామిలీస్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైకులు, మీరు లైకులు ఎంత లైకులు పెడతారో ఆ లైకుల వల్ల మాకు చాలా సపోర్ట్ ఇస్తారండి యూట్యూబ్. ఇది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇది బాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత అప్పుడు వేస్తానండి వాటర్. కొంచెం రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. వాటర్ మీ ఇష్టం అండి. కొంతమంది పలసం కావాలి, కొంచెం గట్టిగా కావాలి, అలా మీ ఇష్టంగా వేసుకోండి వాటరు. నేను 1 కప్పు సోజీ వేసాను కదండి, 1 కప్పు 2 కప్పులుగా వాటర్ వేస్తున్నాను. అంటే దాన్ని క్వాంటిటీ బట్టి చూడండి, ఇంకా వాటర్ పడతాదేదో తెలీదు. తర్వాత ఇదే కాదు, నేను కోయిట్లో ఫస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను మన ఇండియాలో అయితే వైట్ అవన్నీ, వైట్ ఉప్మా రవ్వ అవన్నీ వస్తుంది, కానీ ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడ కోయిట్లో చేసుకుని తింటున్నది. ఇది చూడండి, ఇంకా పడుతుంది అనుకుంటాను కదా వాటర్. ఇంకొంచెం చేద్దాం, ఓకేనా? లేదండి, సరిపోద్ది. అది కొంచెం దమ్ అంటారు కదా, అది కొంచెం దమ్ పెట్టేస్తాం. నాకు అది రాదు చెప్పడానికి. కొంచెం ఆవిరిపోకుండా కొంచెం మూత పెట్టి కొంచెం దమ్ పెట్టేస్తాం. అది సరిపోద్ది, వాటర్ వద్దు. అంటే 1 గ్లాస్కి 2 కప్పులు వాటర్ వేసానండి. తర్వాత లాస్ట్లో పైన డెకరేషన్ కొంచెం నెయ్యి వేస్తాను, సూపర్ టేస్ట్ ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను, కొత్తిమీర పుదీనా కూడా. ఇంకా వేరే లెవెల్. తింటా ఉంటే రాండి తినేద్దాము. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇండియా ఫుడ్, ఉప్మా అంటారో లేకపోతే టమాటా బాత్ అంటారో, మీరు దాన్ని కామెంట్ చేయండి, నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? ఉప్పు కూడా సూపర్ ఉంది, సూపర్ టేస్ట్గా ఉంది. సరిపోయింది, ఉప్పు కూడా సరిపోయిందండి. ఇంకొంచెం మూత పెట్టేస్తే, ఇంకా మూత పెట్టేసాను. తర్వాత ఇది ఆవిరిపోకుండా కొంచెం ఇది కూడా క్లోజ్ చేస్తాం. ఇది అల్యూమినియంది, అందువల్ల ఇది ఇలా క్లోజ్ చేస్తున్నాను నేను, ఆవిరిపోకుండా. ఓకేనా? ఇప్పుడు చూస్తూ ఉంటే ఎలా ఉంది, తినాలనిపిస్తుంది కదా. ఇంకా ఒక 5 నిమిషాలు అయిపోద్ది, కొంచెం రాండి తినేద్దాం. అయిపోయిందా టైము? ఓకే. వావ్ 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 వావ్, సూపర్ ఉంది కదా, సూపర్గా వచ్చిందండి. ఎమ్మీ 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 ఎమ్మీ, మిస్బా అంటే ఎమ్మీ, ఎమ్మీ అంటే మిస్బా కదా. సూపర్ ఉంది కదా, చాలా వాటర్ లేకుండా అవి ఏంది పలుకులుగా ఎలా ఉందో సూపర్ ఉందండి. నాకు చూస్తూ ఉంటే నోట్లో నీరు వచ్చేస్తున్నాయి, తినాలనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాండి తినేద్దాము. ఇలాగే తినేస్తాను, చూడండి. చూసారా ఎలా ఉందో? అది కూడా మిరపకాయ, అది కూడా బుడ్డ మిరపకాయ వేసుకొని తింటా ఉంటే సూపర్ కదా, సూపర్ అంటే సూపరు. వేరే లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని చూసినందుకు, లైక్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసి తీసుకొచ్చినందుకు. రండి ఉప్మా తినేద్దాం. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.